పల్నాడులో, ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల ఉన్నటువంటి ఫ్యాక్టరీలు మూతబడిపోయేటటువంటి పరిస్థితికి ఇవాళ కూటమి ప్రభుత్వం వల్ల జరుగుతూ ఉంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇండస్ట్రీస్ చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. ఒక్క ఇండస్ట్రీ కూడా వచ్చే పరిస్థితి లేదు కదా. ఉన్న ఇండస్ట్రీసే భయపడేటువంటి పరిస్థితికి ఏర్పడతా ఉంది. అంతేకాదు యూబీ బీర్ల ఫ్యాక్టరీ, స్పిరిట్స్లో యూబీ అనేది ది టాప్ ఫ్యాక్టరీ స్పిరిట్స్ తయారు చేయటంలో. శ్రీకాకుళంలో దీనికి సంబంధించినటువంటి బీర్ల ఫ్యాక్టరీ ఉంటే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో ఎమ్మెల్యే గారు, బీజేపీ ఎమ్మెల్యే గారు, నడి కుదిటి ఈశ్వరరావు గారంట. ఆయన అయ్యా మీ బీర్ల ఫ్యాక్టరీలో ఒక్కొక్క లారీకి 1000 రూపాయలు ఇవ్వాలి, నెలకి ఒక్కొక్క లారీకి 1000 రూపాయలు ఇవ్వాలి, లెక్క కడితే 1,50,00,000 అయింది. నెలకి 1,50,00,000 నెలకి ఇస్తేనే కుదురుతుంది, లేకపోతే కుదరదు అని వాళ్ళ మీద దౌర్జన్యానికి వెళ్ళాడు. యూబీ స్పిరిట్స్ సంబంధించినటువంటి వరల్డ్ వైడ్ కంపెనీ దాని మీదకి వెళ్ళి దాడి చేసి వాళ్ళని భయపెట్టి ఈ రకంగా చేస్తే ఏం చేయాలని అడుగుతా ఉన్నా. దాని టర్నోవర్ 10,000 కోట్ల రూపాయలు. సచ్ ఎ బ్యూటిఫుల్ కంపెనీ. దాని మీద కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు దాడులు చేసి మాకు డబ్బులు ఇవ్వండి అంటే ఏం చేయని అడుగుతా ఉన్నా. అంతేకాదు ఈ జాతీయ రహదారులు ఉంటాయి కదా, దాని కాంట్రాక్టర్ల కోసం 2 కుస్తీ. ఒక ఆయనేమో మామూలుడు కాదు, ఇందాక చెప్పాను నారాయణ రెడ్డి గారు. ఇంకో ఆయన సీఎం రమేష్ గారు, ఆయన సామాన్యుడు కాదు. వీళ్ళిద్దరు మాకిస్తారా ఇద్దరు కొట్టుకున్నారు. నేను చెప్పేది కాదు, ఇది అన్ని పత్రికలు వచ్చాయి. ఇద్దరు కొట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోతుంది రాష్ట్రం? ఏ అభివృద్ధి చెందుతుంది? మీరు దందాలు చేసే కార్యక్రమం, రౌడీజం చేసే కార్యక్రమం, కాంట్రాక్టర్ల దగ్గర కొట్టుకునే కార్యక్రమం, అదేవిధంగా ఈ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీల మీద దందాలు చేసి, దౌర్జన్యం చేసి వారిని ముంచేసేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. దాల్మియా సిమెంట్ మీద అయితే అసలు చంద్రబాబు నాయుడు గారు కక్ష కట్టేశాడు. ఇప్పటికీ 793 కోట్ల రూపాయలు ఏప్రిల్ 17న మొత్తంగా జప్తు చేసే కార్యక్రమం, వాళ్ళ భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇకపోతే TV9 ఉంది, మీ అందరికీ తెలుసు. మై హోమ్స్ రామేశ్వరరావు గారి కంపెనీకి సంబంధించినటువంటిది. దాన్ని TV9 లేకపోతే దాన్ని లొంగ తీసుకోవాలనే ఉద్దేశంతో వారి గనుల్లో నుంచి, వారికి సంబంధించిన సిమెంట్ గనుల్లో నుంచి ఈ ఉత్పత్తులు ఆగిపోవాలి, ఈ ముడి సరుకు తీసుకునే దానికి వీలు లేకోకుండా వారిని బెదిరించేటటువంటి కార్యక్రమాలు, ఈ విధంగా అనేక రకాలుగా దౌర్జన్యాలు చేసి, అన్యాయాలు చేసి, దుర్మార్గాలు చేసి ఈ సంవత్సర కాలం పరిపాలన చేశారు. ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ ఆదాయాలు పెరగలేదు. రోజుకి తిరోగమనంలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితికి వాళ్ళు రావడం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదో నేను అద్భుతమైనటువంటి సంపద సృష్టిస్తాను, ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాను, ఇండస్ట్రీస్ తీసుకొస్తాను, జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు, ఇలా చేశాడు అని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వస్తే ఇవాళ రాష్ట్ర ప్రజానీకం తల పట్టుకుని బాధపడుతున్నారు. 5 సంవత్సరాల పాటు అద్భుతమైన పరిపాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని కాదని ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన, దౌర్జన్యాలతో కూడినటువంటి పరిపాలన, అబద్ధాలతో కూడినటువంటి పరిపాలన ఇవాళ సంవత్సరంలో తేలిపోయింది. ఇంకా కడవ 4 సంవత్సరాలు చూడవలసినటువంటి అవసరం లేదు.